జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే నేను అనుకోవడంలే, నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావు నేను అనుకోవడంలే. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారు అన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి అసెంబ్లీ సాక్షిగా. అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే, నువ్వు మరలా వెళ్లి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఈరోజు అయితే అసెంబ్లీలో చెప్పావో, ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుక్కి నీతి నిజాయితీ బ్రతుకు అనేటువంటి అనుకుంటారు తప్ప నిన్ను, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు, రేయింబవళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబగళ్ళు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి. రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాలను నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి 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 మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఇంకో మాట చెప్పాడు, నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీసు కొన్నావు, కూతురికి హైదరాబాద్లో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చావు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాల 30 సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారని నేను ఇదే చెప్తున్నా. నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు 2 ఎకరాల 30 సెంట్లు. దాని విషయం కూడా చెప్తా. దాని విషయం ఏంది, ఏం జరిగింది? పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం, రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అమ్మేసి 2 ఎకరాల 30 సెంట్లు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు, క్రిమినల్ పిటిషన్ వేశారు. అయ్యా, నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి ఈయన అమ్ముకు తిన్నాడు అని చెప్పి, నువ్వు ఊళ్ళోడు సొత్తుకు పుట్టినటువంటి వాడివే కదా, ఊళ్ళోడి దగ్గర కొట్టుకు తినేవాడివే కదా, కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసిన అది రిజిస్టర్ చేసి నువ్వు 2 ఎకరాల 30 సెంట్లు నీకు అనుకుంటే సబ్ డివిజన్ కాలేదని ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని. దాని మీద నీ మీద కేసు బుక్ అయింది. నీలాంటి అర్భకుడి మీద, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రలాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు నిన్ను మనిషిగానే లెక్క చేయనటువంటి మేము నిన్ను మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను 5 సంవత్సరాల్లో నీ మీద దీని మీద అంతా రేయింబొగులు ఏ రోజు ఏ రాత్రి ఏ పొగలు నిన్ను పెట్టారు చెప్పు. ఏది నీ మీద ఉన్నటువంటి 18 కేసులు ఒకసారి చదివి వినిపించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ మీద పెట్టినటువంటి కేసులు. అదేవిధంగా 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా? నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్మకు చూస్తే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా? నీ మీద కేసు కట్టించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు. నిన్ను ఆ విధంగా ఆ స్థాయిలో నేను ఊహించలేదు మేము. ఎక్కడో వెళ్ళిపోయావు, బెంగళూరు హైదరాబాద్లో ఉండేటువంటి వాడు, నువ్వు నెల్లూరులో లేనటువంటి వాడి మీద నీ మీద కేసులు పెట్టడం ఏంది? కాబట్టి ఆ 2 ఎకరాల 30 సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో స్థలం అమ్మనుకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు నమోదు చేయించారు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కావాలంటే రేపు దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా. 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి కోర్టుకు వెళ్తే కోర్టు కేసు పెట్టమనుందా, లేదు నేరుగా పోలీసులు కేసు పెట్టారా? పాపం ఆయన్ని 2 బస్సుల్లో హిజ్రాల పోయి రుస్తుమైన దగ్గర ఉంటే 2 పిల్లలు చాలు నేను పడను ఒకడానికి. 2 పిల్లలు అంతే దిక్కు లేదు, లేని కూడా లేలేవు. 400-500 మంది రౌడీలు పోయారండి. హిజ్రాలు నీ మీదకి ఎందుకు వచ్చారో చెప్తే ఇంటిని దాకి చచ్చిపోతావు నువ్వు బయట. హిజ్రాలు నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఓ డబ్బా ఇంటిని దాకి చచ్చిపోతావు. నేను బతకను కూడా బతకలేవు నువ్వు సమాజంలో, ఎందుకు చేసావు ఆ తప్పులని నేను. వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడున్నాడు 10 దొరకడం లేదు ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంటే హిజ్రాయల్ ఒక 200 మంది అంట, 2 బస్సులో 200 మంది రౌడీలు అంట. 400 మంది కావాలా? 400 మంది కాదు, 200 మంది ఉప్పును ఊతే ఎగిరిపోతావు. నువ్వు ఎక్కడ కనపడతావు కూడా పడవా తెలీదా? రుస్తమైనలా నేను కొట్టబడలేదా? 200 మంది గట్టిగా ఊస్తే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా?
నిన్ను మళ్ళీ 200 మంది దాడి చేయడానికి వచ్చారంటే దీని మీద 400 మంది ఈ బలాఢ్యుడి మీద పెద్ద కటౌట్ అయిపోయా ఎంతలో ఫిగర్ నువ్వా ఇద్దరు సార్లు ఒక్కడు హితాగానికి గెట్టోడు వస్తే సంకలో పెట్టుకొని పరిగెత్తిన నేను నీకెందుకు 200 మంది దేనికి నీకా ఒక్కడొస్తే నేను సంకలో పెట్టుకొని పరిగిస్తాడా 200 మంది కావాలి నీకా వాడే వేస్ట్ వాడు కూడా ఏదో మామూలుగా పసిబిడ్డలు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని సంకలో పెట్టుకొని పరిగిస్తాడు నీ క్యారెక్టరు నీ ఫిగరు ఈయనకు 400 మంది రౌడు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో బలాఢ్యుడిని అని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి నీది ఒక బ్రతుకు నువ్వు ఒక మనిషివా వాడు నౌకర పక్కన చేరవాడు అమ్మవాడు వీడి కోసం అంటారు 400 మంది రౌడికి ఏంద్రా వీడు మాట్లాడడం ఈ గలీజు మాటలు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో 400 మంది హెజరాలు రౌడీలు వచ్చారంట ఆయన సత్యాగ్రహ దీక్ష దేనికి సత్యాగ్రహ దీక్ష అది కూడా చెప్పాలి రుస్తుం మైన్లో పాపం అక్కడ ఉన్నటువంటి దేవుడు తోలకపోవడానికి నీ దగ్గరికి వచ్చాడు దాంట్లో నువ్వు వాటా అడిగావు వాడు నీకు వాటా ఇవ్వలేదని వాడేదో అక్కడ ఉన్నటువంటి లూజు తోలుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరూ వెళ్ళి నీవేదో కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు ఇక్కడ కొంత మంది ఎవడన్నా ఇక్కడ ఉన్నటువంటి తోలుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర బేరబడి నీది ఒక బ్రతుక క్వాడ్జికింత నాకు టన్నుకింత ఏంటి అని చెప్తే వాడు ఈ లేదని సత్యాగ్రహ దీక్ష చేపట్టినటువంటి వాడు అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు ఏమీ లేదు ఆ రోజు పోలీసు వెళ్ళింది వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తవరలించుతా పోతే దాన్ని ఆపేశారు తవ్వినటువంటి ఆ రోజు మైనింగ్ కూడా జరగలేదు ఆయన అంటే డంపర్లు అని ఏ ఫోటోలు చూపించు నువ్వు తీసినటువంటి డంపర్లు నువ్వు తీసినటువంటి ఏదో చెప్పో 18, 16 అని చెప్పి ఏడకి పోయినా కూడా ఒక కెమెరా ఎత్తుకొని పోతా ఉండవు కదా నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి ఏదో చూపించి సరిపోద్ది కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంట ఇంకొకటి సొంత చిన్నాయన్ని చంపారు అని చెప్పి మాట్లాడేవారు దరిద్రుడా నిష్ఠ దరిద్రుడా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడు అనేటువంటి నీచెప్పుడు కుటుంబ సభ్యుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు అంతకన్నా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖలను మాయం చేసావు దరిద్రుడా నీ గురించి నువ్వు మాట్లాడతావు నీదొక బ్రతుకుగా మాట్లాడతావా నీదొక బ్రతుక జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయన చంపాడంట దరిద్రుడా అది అభూత కల్పన నువ్వు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాడు ఈయనంట అమరావతికి పోవడానికి నీకు అమరావతికి పోవడానికి మొదలకూరు రోడ్లో ఆయన పక్కన ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పెరికేశారండి ఎవరు వచ్చారు పోలీసు వాళ్ళు ఎక్కడ పెరికారు నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ అయిపోతే వాళ్ళు నా స్థలంలో నువ్వేంద్ర టెంట్ వేసేదని పెరిగారు అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే దిక్కుందా ఆ రోజు ఎవడు అసలు నువ్వు పోయి అడిగితే ఆమడ దూరానికి లేదు నువ్వు మా దగ్గర కూడా రాబాకని చెప్పి నేను తరివి కొడతా ఉంటే ఆయన దారిలో పోయే వాడికి నీకు పోయి ఏం చెప్పాలా ఆయా నాకు గతి లేదు నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి వాళ్ళందరికీ ఏమో చెప్పావు ఇక్కడ గోవర్ధన్ రెడ్డి ఆపించాడు అందువల్ల ఎవరు ఈలేదు అని చెప్పి మాట్లాడావు నీకు ఆ శక్తి లేకపోయా స్తోమత లేకపోయా స్థాయి లేకపోయా దాన్ని చెప్పు అయ్యా నాకు శక్తి లేదు నా బ్రతుకు అట్లాంటిది నాకు స్థాయి లేదని చెప్పు నీకు శక్తి స్థాయి స్తోమత లేకుండా ఆ పార్టీలోనంట అమరావతి వాళ్ళందరికీ తీసుకుపోయి రోడ్డు మీద భోంచేశారంట అక్కడ నీకెవడు స్థలం ఇస్తానన్నాడు చెప్పు ఈరోజు చెప్పా ఎవడు స్థలం ఇస్తానని చెప్పు ఈరోజు ఆ హైదరాబాద్ అన్న వాళ్ళ మీద కేసు పెట్టి అంత లేదు విషయం బయటకు కొడుతుంది నీ విషయం ఏదో బయటకు వస్తుంది నువ్వేందో చెప్పావు కదా 400 మంది హైదరాబాద్ రౌడీల మీద హైదరాబాద్ మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది రెడీగా ఇంటిని తప్ప కొన్ని కేసు పెట్టు ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు నాకు తెలిసి నీది ఎంత నీచమైనటువంటి బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి మరలా అంటే ఈయన పెద్ద పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం అమరావతికి ఈయన పాత్ర పెద్దది ఉన్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళే లేకుండా వెళ్ళిపోతుంది నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చా అదేమంటే చెప్పాడు మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలు ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు ఫోర్జరీ చేశారని నీకేమైనా బుద్ధి ఉందా మతి భ్రమించిందా ఆ కేసు ఎవరి హయాంలో కట్టారు మా హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈ రోజు చేరి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నాడు అక్రమ దొంగలు ఎవడైతే మన ఎలక్షన్లో నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపీతో వదిలిపెట్టాం నువ్వు అన్నట్టుగా ఏవి వదిలిపెట్టాం ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా గుర్తుపెట్టుకో నువ్వు కూడా జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీదకి ఏదో పంపించాలని చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సిబిఐకి విచారణ చేయించండి వాస్తవాలు వెలుగు చూస్తాయి ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు ఏ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసి సిట్ వేశారు వాళ్ళ కూడి మేడకేనని నీ మెడకి ఇదే ఉరి మిగిల్చుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ దూరంలో ఉండేటువంటి వాళ్ళం
నీలాగా గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాళ్ళం కదా. నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు, నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది. మరలా ఆయన పెద్ద పదస్తులాగా ఈరోజు ఏదోదో చెప్తున్నాడు. కాబట్టి ఆ కేసు ఎవరి హ్యాండ్లో రిజిస్టర్ అయింది?